హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగినర్స్కైనా ఎవరికైనా ఈ చిన్న టిప్ తెలుసుంటుందో లేదో అని చెప్పేసి వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఇంత చిన్నగా ఫ్రిల్స్ పెట్టడం కొంచెం కష్టమే. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇలా ఫ్రిల్స్ పెట్టేయడానికి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి మీకు. ఒకే లెవెల్గా వచ్చినట్టుగా అనిపించాలి. అలానే ఫ్రిల్స్ కూడా ఇంత చిన్నగా రావాలి. చూడడానికి నీట్ ఫినిషింగ్గా మనము మడతేసినట్టు కాకుండా చిన్నగా మనం ఇప్పుడు రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకొచ్చుకున్నప్పుడు అయితే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగానే ఉన్నట్టుందా లేదా, అయితే ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఇది చాలా వరకు అయితే యూజ్ అవుతుంది. అలానే తొందరగా కూడా అయిపోతుందండి. మనకు ఎక్కడ కూడా పట్టేసినట్టు అటు ఇటు అన్నట్టు ఉండకుండా నీట్ ఫినిషింగ్తో ఇవ్వచ్చు. తొందరగా కావాలి, మళ్ళీ విప్పే పని లేకుండా ఏదైనా కానీ ఫాస్ట్గా అయిపోయే విధంగానైతే చేసుకోవాలి కండి. చూడండి, నార్మల్గా క్లాత్ని అయితే ఒక స్టిచ్ వేసుకోండి. అది ఏంటిది, పెద్ద కుట్టు, దూరపు కుట్టు. మనం ఏదైతే లాస్ట్ చివరి నంబర్ అయితే ఉంటుందో ఆ నంబర్ పైన నంబర్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎట్ సైడ్ అయితే మీరు ఫ్రిల్స్ పెట్టాలనుకుంటూ అటు సైడు ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకురండి. మనం పెట్టేది సీదా సైడే, ఉల్టా సైడ్ కాదండి. నేను సీదా సైడే పెట్టుకుంటున్నా. మీరు ఎట్ సైడ్ అయితే ఫ్రిల్ ఇస్తా అనుకుంటున్నారో సీదా సైడ్ ఒరిజినల్ క్లాత్కి సీదా సైడు ఇట్లా స్టిచ్ అయితే వేసుకురండి. ఒక 1/4 ఇంచు విడుతుతో, అంటే ఇటు ఖర్చు ఎంత అవుతుందో ఈ ఖర్చుకి ఇటు సైడు ఒక 1/4 ఇంచు విడుతుతోటి ఇలా ఒక స్టిచ్ వేసుకురండి. ఇక్కడ రఫ్ ఇవ్వద్దండి. ఫస్ట్ స్టార్టింగే రఫ్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఇలా ఇంకొక స్టిచ్ దాని పక్కెంబడి ఇలా రఫ్ ఎందుకు ఇస్తున్నాను అనేది కూడా క్లియర్గా చెప్తానండి మీకు. మళ్ళీ అదే కుట్టు దూరపు కుట్టే పెట్టాలండి. కొంచెం గ్యాబుతోటి డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేసుకురండి. సింగిల్ స్టిచ్ వేసుకొచ్చి కూడా తీయవచ్చు, కాకపోతే థ్రెడ్ మధ్యలో దిగితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నా. ఆ డబుల్ స్టిచ్ కూడా దారం తెగినా తెగకపోయినా కానీ ఇంకో ప్రాబ్లం కూడా వస్తుందండి. ఆ ప్రాబ్లం ఏంటిది అనేది కూడా మీకు చెప్తాను. ఇలా స్టిచ్ అయితే వేసినాం కదా, 2 స్టిచెస్ వేసిన తర్వాత మనకి ఏదో ఒకటి పైనయా లేకపోతే 2 కిందియా, నేనైతే పైన తీసుకుంటున్నాను. ఇలా కుట్టు పైన 2 కుట్లు అనేది ఇట్లా సేమ్ ఈక్వల్గా 2 ఇలా పట్టుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఇదే విధంగా క్లాత్ని ఇలా దారం అనేది కొంచెం లాగి పడితే మనకు చిన్నగా ఫ్రిల్స్ అనేటివి మంచిగా నీట్గా వస్తుందండి. మొత్తం ఎంతవరకు మనకు అవసరం ఉంటుందో అంతవరకు ఆ లాస్ట్ చివరి వరకు అయితే మనం ఇలా కొంచెం ఇట్లా లాగుకుంటూ దారాన్ని ఇట్లా లాగుకుంటూ ఈ ముడత అనేది ఇటు సాఫ్ చేసుకుంటూ ఇటు వెళ్ళాలన్నట్టు. వెళ్తే ఏంటంటే మనకు బాడీ పార్ట్కి సరిపడంత వస్తుందా లేదా, ఫ్రిల్స్ అనేటివి ఎంత ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు అనేది ఇట్లాంటి చిన్న టిప్స్ అయితే మాత్రం టైలరింగ్ నేర్చుకునేటప్పుడు అయితే నేర్పరండి. ఇవి మనం తెలుసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోయినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చిన్న టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. చూడండి, నేను ఇక్కడి వరకు అయితే లాగుకుంటూ వచ్చిన. ఇక్కడికి లాస్ట్ చివర్లో ఎందుకు రఫ్ చేయాలని చెప్పానంటే, ఇక్కడ మనము లాగింది అనేది ఒక్కొక్కసారి కొంచెం గట్టిగా గుంజితే ఇక్కడ ఊడిపోతుంది కదా. ఇళ్ళకెళ్ళి మొత్తం థ్రెడ్ ఊసేస్తే మళ్ళీ సాఫ్ట్గా మన ఫస్ట్ క్లాత్ అయితే ఏ రకంగా ఉందో అదే విధంగా ఉంటుంది కదా. అందు గురించి అని చెప్పేసి ఇక్కడ రఫ్ చేస్తే ఏంటంటే ఆగిపోతుంది అక్కడే. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను స్టిచ్చింగ్. బాడీ పార్ట్కి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి అయితే ఫ్రిల్స్ పెట్టి చూపించిన. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇది ఉల్టా సైడ్, మనం పెట్టింది ఫ్రిల్స్ సీదా సైడ్. ఈ సీదా దానిపైన ఈ సీదా అనేది లోపలికి వెళ్ళాలి. అంటే మనకు 2 ఉల్టాలు బయటకు కనిపించాలి. కచ్చ అనేది ఉల్టా సైడ్ వెళ్ళాలి. ఇది ఉల్టా, చూడండి ఇది కూడా ఉల్టా. 2 ఉల్టాలు ఈ పక్క ఉంటే 2 సీదాలు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్తే ఏంటంటే మన కచ్చ అనేది ఉల్టా సైడ్ వెళ్తుంది అన్నట్టు. ఇలా చిన్నగా చూసుకుంటూ మళ్ళీ ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకోవాలండి. చిన్న కుట్టు పెట్టాలి. ఇప్పుడు నేను ఎంత ఈజీగా పెడుతున్నా చూడండి. మీరు కూడా టైలరింగ్ ఇప్పుడు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఫ్రిల్స్ సరిగా పెట్టరాక కొంచెం ఇబ్బంది అయితే పడుతుంటారు కదా. మీకు ఎంతవరకు అడ్జస్ట్మెంట్కు కరెక్ట్గా వస్తుంది క్లాత్ అనేది ఇలా మనం ఫస్ట్ అయితే రబ్ చేసినాం కదా. ఒకవేళ రబ్ చేయకపోతే సైడ్ కుట్ల దగ్గర మళ్ళీ ఒకసారి రబ్ చేయండి. ఎందుకంటే థ్రెడ్ అనేది అటు
అటు సైడ్ ఊడిపోకుండా ఇలా ఒక్కసారి అడ్జస్ట్మెంటు ఎంతవరకు వస్తుందో చూసుకోండి. ఇది సరిపోతుందా లేదా, లేదు ఇక్కడ వరకే అయిపోయింది, ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకొంచెం ఫ్రిల్ అనేది ఇటు గుంజుకుంటూ రావాలి. ఇట్లా ఇలా మనకి బాడీ పార్ట్కి సరిపడే అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. రెండు ఈక్వల్గా వచ్చేటట్టు, అంటే ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఈక్వల్గా ఫ్రిల్స్ అనేటివి పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ రావాలి. ఇలా నేను ఏ విధంగా అయితే ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేస్తున్నానో అలా అడ్జస్ట్ చేసుకుంటూ, ఇప్పుడు డబుల్ స్టిచ్ ఎందుకు వేసినానంటే ఇక్కడ కుట్టి వేసింది, ఇక్కడ ఫ్రిల్ అనేది తీసిన తర్వాత ఈ కుట్టు చేయబట్టి ఇక్కడ ఆగిపోయింది. ఇదేంటంటే లేదంటే కొన్నిసార్లు ఒకటే స్టిచ్ చేసి ఇప్పుడు మనం థ్రెడ్ అనేది గుంజినాం కదా, గుంజేసరికి ఏంటంటే ఇట్లా ఒక సైడ్ ఇటు ఒక సైడ్ ఇటు అనేది వస్తుంది. రెండు కుట్లు వేస్తే మాత్రం ఏంటంటే ఫ్లాట్గా మనకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా లేచినట్టు కాకుండా క్లియర్గా కుట్టు వేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా ట్రై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది, ఇబ్బంది అనేది ఉండదు. ఫ్రిల్స్ పెట్టరాని వారికి అయితే ఇది చాలా మంచి టిప్ అని చెప్పచ్చు. ఇలా క్లాత్ ఎంతవరకు అడ్జస్ట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటూ ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకురావాలి. ఎందుకనంటే మళ్ళీ క్లాత్ సరిపోకపోతే మళ్ళీ ఇబ్బందే కదా, మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టుకురావాలంటే కష్టం, మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఇక్కడికి అడ్జస్ట్మెంట్ ఫ్రిల్స్ అనేటివి ఎక్కడా కూడా ఎక్కువ రావద్దు, ఎక్కడ కూడా తక్కువ రావద్దు, ప్లెయిన్గా కనిపించద్దు. ఇక్కడ ఫ్రిల్స్ బాగా ఎక్కువైనాయి అనేది కూడా డ్రెస్ కనిపించద్దు. మనం చూడంగానే అరే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసిర్రా అన్నట్టు అయితే ఉండాలి. ఇలా కరెక్ట్గా వచ్చింది నాకైతే. ఇలానే ఒక స్టిచ్ వేసుకురండి. ఇలా ఇలా స్టిచ్ వేసేసుకొచ్చి చూడండి, నేను చూపిస్తా ఎంత నీట్గా వస్తుందో ఫ్రిల్స్. మనం లైనింగ్ జాయింట్ చేసేది ఉంటే లైనింగ్ జాయింట్ చేయండి, లేదంటే నార్మల్గా ఈ టాప్ స్టిచ్ చేసి అనేది కొంచెం పైనుంచి వేసేస్తే నీట్గా ఉంటుంది. ఇలా చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇట్లా ఫ్రిల్స్ అనేది స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వరకు బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కదండి. ఎందుకో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.